హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. అందరూ బాగున్నారా అండి? ఈ వీడియోలో 20 రూపీస్ సేవింగ్స్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అని చెప్తానండి. ఈ 20 రూపీస్ సేవింగ్స్ ప్లాన్తో మనం ఇయర్లీ 22,000 నుంచి మ్యాక్సిమం 59,000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి. మినిమం 22,000 నుంచి మ్యాక్సిమం 69,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మంత్లో ఉన్నటువంటి 30 డేస్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి. అంటే 5 డేస్గా, ఫస్ట్ 5 డేస్, సెకండ్ 5 డేస్, థర్డ్ 5 డేస్, అలా 6 ఈక్వల్ పార్ట్స్గా 30 డేస్ని డివైడ్ చేసుకుందాము 5 డేస్గా. ఫస్ట్ డే 20 రూపీస్ సేవింగ్స్ చేయండి. సెకండ్ డే 40, థర్డ్ డేట్ 60, అంటే 20 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫోర్త్ డేట్ 80, ఫిఫ్త్ డేట్ 100. 5 డేస్కి స్టాప్ చేయండి. సో అప్పుడు టోటల్ ఈ 5 డేస్కి మనం ఎంత సేవింగ్స్ చేసినట్లు అవుతుంది? 300 రూపీస్ అవుతుంది. 5 డేస్కి 300 రూపీస్ అవుతుంది. 6 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే మంత్ని. నెక్స్ట్ మళ్ళీ 6th డేట్ నుంచి స్టార్ట్ చేయండి. 6th డేట్ నుంచి ఫ్రెష్గా మళ్ళీ 20 రూపీస్, 7th డేట్లో 40, 8th డేట్లో 60, 40కి 20 యాడ్ చేస్తే 60, 9th డేట్లో 80, 10th డేట్లో 100. మళ్ళీ ఈ 5 డేస్కి మనం 300 సేవింగ్స్ చేస్తాం. 10th డేట్ అయిపోయింది. మళ్ళీ 11th డేట్ నుంచి అగైన్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి. అలా 15th డేట్ వరకు 100 రూపీస్ అవుతాయి. 15 తర్వాత మళ్ళీ 16th డేట్ నుంచి ఫ్రెష్గా మళ్ళీ 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి. అలా 20 యాడ్ చేసుకుంటూ 5 డేస్ చేస్తే, అంటే 20th వరకు చేస్తే మనం ఇంకొక 300 సేవింగ్స్ చేయగలం. 20th తర్వాత నెక్స్ట్ 21st టు 25th మళ్ళీ రీస్టార్ట్ చేయండి. 20 రూపీస్ నుంచి చేస్తే ఈ 5 డేస్కి ఇంకొక 300 అనేది మనం సేవింగ్స్ చేస్తాం. 25th అయిపోయాక మళ్ళీ 26th డేట్లో మళ్ళీ 20 రూపీస్ నుంచి రీస్టార్ట్ చేద్దాం. చేస్తే మళ్ళీ ఈ 5 డేస్కి మనకి 300 రూపీస్ అవుతుంది. మొత్తం మంత్లో ఉన్న 30 డేస్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 5 డేస్గా మొత్తం మనం ఎవ్రీ 5 డేస్కి 300 రూపీస్ సేవ్ చేయగలం. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది మంత్లో మనం సేవింగ్స్ చేసింది? 5 డేస్కి 300 రూపీస్ అంటే 6 ఈక్వల్ పార్ట్స్గా చేసాం కాబట్టి 300 ఇంటూ 5, 6 ఈక్వల్ పార్ట్స్గా చేసాం కాబట్టి ఒక్కొక్క 5 డేస్కి 300 కాబట్టి 6 ఈక్వల్ పార్ట్స్కి 1800 రూపీస్ మనం ఒక మంత్కి సేవ్ చేయగలం. 1800 రూపీస్ ఒక మంత్కి సేవ్ చేయగలం. అలాగే 1 ఇయర్కి ఎంత సేవ్ చేస్తాం? 1 ఇయర్ అంటే 12 మంత్స్ కాబట్టి 1800 ఇంటూ 12, 21,600 రూపీస్ మనం సేవ్ చేస్తాం. 21,600 రూపీస్ ఒక ఇయర్కి సేవ్ చేస్తాం. మంత్కి 1800, ఇయర్కి 21,600 చేస్తాం. 7 మంత్స్కి మనకి 31 డేస్ ఉంటాయి. అంటే జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, టోటల్ 7 మంత్స్ మనకి 31 డేస్ ఉన్న మంత్స్ ఉంటాయి. కాబట్టి ఈ 7 డేస్ మనం ఒక్కొక్కటే 120 యాడ్ చేస్తాం. ఎందుకని? మనకు 5 డేస్కి వచ్చినప్పుడు 100 రూపీస్ చేసాం కాబట్టి 30th డేట్ వరకు 100 చేసాము. సో 31st డేట్ ఉంటే ఆ 100కి ఇంకో 20 యాడ్ చేస్తాం కాబట్టి 120 రూపీస్ లెక్కన మనం 840 రూపీస్ సేవింగ్స్ చేస్తాం. 71 డేస్ ఉన్న మంత్స్ 7 ఉంటాయి కాబట్టి సో ఆ 31 డే 120 రూపీస్ చేయాలి కాబట్టి టోటల్ 840 రూపీస్ చేస్తాం. సో 21,600 ప్లస్ 840 22,440 రూపీస్ అవుతుంది. కానీ మనకి ఫిబ్రవరి మంత్లో 28 డేసే ఉంటాయి, 30 డేస్ ఉండవు. సో ఫిబ్రవరి మంత్కి వచ్చేసరికి మనం ఇక్కడ 28th వరకే చేస్తాం. ఈ 2 డేస్ చెయ్యము. సో ఈ 2 డేస్లో అమౌంట్ అనేది అక్కడ లెస్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 180 రూపీస్. 180 రూపీస్ మనం ఇందులో నుంచి లెస్ చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరి మంత్లో మనకి
28 డేసే ఉంటాయి కాబట్టి 180 రూపీస్ మనం లెస్ చేస్తే టోటల్ మనం ఈ సేవింగ్స్ పద్ధతిలో 20 రూపీస్ సేవింగ్స్ పద్ధతిలో ఇయర్లీ 22,260 రూపీస్ వరకు మనం సేవ్ చేయగలం. అది ఫస్ట్ మెథడ్. లేదు మేము ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేయగలము, డేకి ఇంకొంచెం ఎక్కువ మేము చేయగలం అని అనుకుంటే సెకండ్ మెథడ్. అంటే మంత్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. 10 డేస్, ఫస్ట్ 10 డేస్, తర్వాత 11th to 20th, 21st to 30. అలా మనం 30 డేస్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ డేట్ 20, సెకండ్ 40, థర్డ్ 60, అలా 20 20 20 యాడ్ చేసుకుంటూ 6th 120, 7th 140, 8th 160, 9th 180, 10th 200, అలా 10 డేస్ చేసుకుంటాం మనం. సో మొత్తం ఈ 10 డేస్లో మనం సేవింగ్స్ చేసింది ఎంత అవుతుంది? 1100 అవుతుంది. అలాగే మళ్ళీ 10 డేస్ కంప్లీట్ అయ్యాక 11th డేట్ నుంచి రీస్టార్ట్ చేయాలి ఫ్రెష్గా. 20 రూపీస్తో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి స్టార్టింగ్. నెక్స్ట్ 12th 40, 13th 60, అలా సేమ్ 20th వరకు మనం మళ్ళీ ఎంత సేవింగ్స్ చేస్తాం? 200. ఈ 10 డేస్ కూడా కలిపి ఎంత అవుతుంది మనకి? 1100 అవుతుంది. 20th డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 21st డేట్ నుంచి రీస్టార్ట్ చేస్తాం. 21st మళ్ళీ రీస్టార్ట్ ఫ్రెష్గా 20 రూపీస్. 22nd 40, 23rd 60, అలా 30 డేస్కి మనం 200 చేస్తాం. ఈ 10 డేస్ కూడా యాడ్ చేస్తే టోటల్ 1100 అవుతుంది. అంటే ఇక్కడ 30 డేస్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే, 1 మంత్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 10 డేస్ అవుతుంది. ఒక్కొక్క 10 డేస్కి మనం 1100 చేస్తాం కాబట్టి 1100 ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 3300 రూపీస్ మనం మంత్లీ సేవింగ్స్ చేస్తాం. ఈ మెథడ్లో మనం మంత్లీ 3300 రూపీస్ సేవింగ్స్ చేస్తాం. 1 ఇయర్కి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 3300 ఇంటూ 12 టోటల్ 39,600. 7 మంత్స్కి 31 డేస్ ఉంటాయి కాబట్టి, అంటే ఇక్కడ 30 డేస్కి 200 చేసాం కాబట్టి 31 డేస్ ఉన్నప్పుడు ఇంకొక 20 యాడ్ చేసి 220 రూపీస్. సో 7 ఇంటూ 220 రూపీస్ 1540 రూపీస్ అవుతుంది. సో 39,600 ప్లస్ 1540 యాడ్ చేస్తే 41,140 రూపీస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఫిబ్రవరికి 28 డేసే ఉంటాయి కాబట్టి ఇక్కడ 29, 30 ఎంత అమౌంట్ అవుతుందో అది మనం డిడక్ట్ చేయాలి. అంటే 200 ప్లస్ 180 380 రూపీస్. 380 రూపీస్ మనం లెస్ చేస్తే 380 రూపీస్ మనం డిడక్ట్ చేస్తే టోటల్ ఎంత అవుతుంది? 40,760 రూపీస్ అవుతుంది. ఇది మెథడ్ 2. మనం మంత్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనం మ్యాక్సిమం 40,000 వరకు సేవింగ్స్ చేయొచ్చు ఇయర్లీ. అలా కాదు, మేము ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలము, మాకు డైలీ ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలమని అనుకుంటే థర్డ్ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. అంటే మంత్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. అంటే 15 డేస్ ఒక ఈక్వల్ పార్ట్, నెక్స్ట్ 16th to 30th ఒక పార్ట్, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. సేమ్ ఫస్ట్ డేట్లో 20, ఫస్ట్ డేట్లో 20, సెకండ్ 40, థర్డ్ 60, అలా మనం 20 20 20 యాడ్ చేసుకుంటూ వస్తే 15th డేకి 300 సేవింగ్ చేయాల్సి ఉంటుంది. 15th డే. ఇప్పుడు ఈ 15 డేస్ మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత అవుతుంది? 2400 రూపీస్ అవుతుంది. 15 డేస్ తర్వాత 16th డేట్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఫ్రెష్గా. ఎక్కడి నుంచి? 20 రూపీస్ నుంచి, సేమ్ 20 రూపీస్ నుంచి రీస్టార్ట్ చేయాలి. అలా 16th to 30th చేసుకుంటే మళ్ళీ మనం ఎంత సేవ్ చేస్తాం? ఈ 15 డేస్కి 2400 చేస్తాం. ఇక్కడ మంత్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 2400 ఇంటూ 2 4800 రూపీస్ మనం మంత్లీ సేవింగ్స్ చేస్తాం. 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి 4800 ఇంటూ 12 57,600 అవుతుంది. 57,600. సేమ్ 7 మంత్స్కి 31 డేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 30 డేస్కి మనం ఎంత వేసాం? 300 రూపీస్ వేసాం. అంటే 31 డే ఉన్న మంత్కి ఎంత వేస్తాం? ఇంకో 20 యాడ్ చేసి 320 రూపీస్ వేస్తాం. సో 7 into 320 2240 రూపీస్ అవుతుంది.
57,600 ప్లస్ 2,240 59,840 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఫిబ్రవరి మంత్లో 2 డేస్ లెస్ అవుతాయి కాబట్టి, అంటే 28 డేస్ ఉంటాయి కాబట్టి 29 30th ఎంత అమౌంట్ ఉంటుందో అంత మనం లెస్ చేయాలి. అంటే 300 ప్లస్ 280 580 రూపీస్ మనం మైనస్ చేస్తే టోటల్ మనం ఈ థర్డ్ మెథడ్ అంటే మంత్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 15 డేస్గా ఎంత సేవింగ్స్ చేయగలమండి? మినిమం 59,000 వరకు మనం 59,260 వరకు మనం సేవింగ్స్ చేసుకోగలం. ఇయర్లీ ఆల్మోస్ట్ 60,000 సేవింగ్స్ అనేది చిన్న విషయం ఏం కాదండి. మనం చేసే సేవింగ్స్ చిన్నదాంతోనే స్టార్ట్ చేస్తాం, కానీ అది మనం ఇయర్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఒక పెద్ద అమౌంట్గా మనకి కనిపిస్తుంది. అది మన పిల్లల ఫీజులు పే చేయడానికి కానీ దేనికైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు 60,000. సో 20 రూపీస్తో మనం మినిమం 22,000 నుంచి ఇయర్లీ మ్యాక్సిమం 59,000 వరకు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో కాబట్టి డైలీ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అందులో మనకి ఎంత ఖర్చు అవుతున్నాయి, ఎంత మిగులుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ 3 మెథడ్స్లో మనం ఏ మెథడ్ ఫాలో అయ్యి ఎంతవరకు సేవింగ్స్ చేసుకుంటాము అనేది డిసైడ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.